సార్ అయ్యో మీ దగ్గర డబ్బులు లేవని నాకు తెలుసు. నా పాకెట్ లో తీసుకోండి తీసుకోండి త్వరగా అర్జెంట్ ఇక్కడే పోసేస్తాను. త్వరగా పో ఓకే త్వరగా పోసుకుని చావరా. నాకు ఇలా సంఖ్యలు వేసి పో అంటే ఎలా బాస్? సంఖ్యలు ఓపెన్ చేయండి. ఎందుకు? వెంటనే గోడ దూకి పారిపోవడానికా? అయితే జిప్ ఓపెన్ చేయండి. జిప్పా? నేనా? అవును బాస్, సిచ్యువేషన్ అలా ఉంది కదా. అయ్యో ఇంతకు మించి ఏమీ చెప్పకు. త్వరగా. డిఎస్పీ ప్రమోషన్ కోసం ఎంతో మంది కాళ్ళు పట్టుకున్నాం, కానీ ఈరోజు పోలీసు వాడికి ఇవన్నీ సహజం. బాస్ ప్రమోషన్ కు ముందు ఈ ఫోన్ ఒకసారి చూడండి బాస్. ఏమిట్రా నీ డబ్బుతో నేను అవన్నీ కొనడం? సరదాగా ఫోటోలు తీసుకున్నావు ఎందుకు? మీ ఉద్యోగం పోవడం మీకు సరదాగా ఉందా బాస్? ఉద్యోగం పోవడం? అవును. ఏమిట్రా నువ్వు అనేది? నా పాకెట్ లోంచి మీరు దొంగ నోటు తీసి ఖర్చు పెట్టడం నేను జాగ్రత్తగా రికార్డ్ చేసి పెట్టాను బాస్. ఇప్పుడు నేనే కాదు మీరు కూడా అక్యూస్డే. రేయ్ ఇవన్నీ నా దగ్గరతో మర్యాదగా ఫోన్ దగ్గరకు వస్తే పంపించేస్తాను. ఇందులో ఉన్న ఫోటోలన్నీ కమిషనర్ కి ఎంఎంఎస్ పంపించాను. నీ ఉద్యోగం కమాల్. కానీ ఒకటి బాస్, నేను దొంగ నోట్లు దేనికో ఉపయోగించడం చూశాను, కానీ టాయిలెట్ కోసం ఉపయోగించిన మొదటి వ్యక్తి మీరే. ఎంత డబ్బైనా ఇస్తాను. ఆ సెల్ ఫోన్ నాకు ఎంత డబ్బైనా ఇస్తారా? అయితే రండి బాస్. నాకు డబ్బు అవసరమే, కానీ అసలు డబ్బు కాదు. నా దగ్గర నుంచి తీసుకున్నారే ఆ దొంగ నోట్లు. ఈ కేసుతో నేనేదో డిఎస్పీగా ప్రమోట్ అవుదాం. మీతో పని జరగదు, నేను డిఎస్పీని కలుస్తాను. నేను ఇన్స్పెక్టర్ రా. ఉద్యోగం ఓడగొట్టేలా. అయితే తీయండి. అయ్యో ఏమిట్రా ఇది? నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అన్నట్టు బాస్, కొత్తగా ఒక లా వచ్చిందే, మీకు తెలీదా? టేప్ రికార్డర్ వాయిస్ గానీ సెల్ ఫోన్ ఫోటోలు గానీ కోర్టులో విట్నెస్ గా పనికిరావు. ఇది కూడా తెలియకుండా నువ్వు ఒక పోలీసు కాదు, ఫూలిష్. అన్నట్టు నీకు ఇచ్చానే 50, 20, 10 రూపాయలు, అవన్నీ దొంగ నోట్లు కావు, అసలు నోట్లే. వస్తా. అసలు నోట్లా? ఏమైంది వదినా? ఎందుకు ఊరొదిలి వెళ్ళిపోతున్నావు? నువ్వు కాస్త ఊరుకుంటావా? వాడు బాంబే నుంచి ఎందుకు వచ్చాడు? మా ఇద్దరిని కలపడానికా, లేకపోతే ఇలా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడానికా? వెళ్ళిపోనే వదిలే, చాలా మంచిది. కొద్ది రోజులు కాకినాడలోనే ఉండని. ఆలోగా వాళ్ళ ఆయనకి టింకరింగ్ పెయింటింగ్ చేసి పాత బావలు అప్పగిస్తాను. ఎవరు ఎవరిని ఏమీ చేయొద్దు. ఆయనకి బుధ దిశలో శుక్రదశ జరుగుతోంది. వచ్చే వారం గురువు మారుతున్నాడు, ఆ తర్వాత అంతా సర్దుకుంటుంది. ఆ గురువు మారేది ఈ శిష్యుడు వల్లే. చూడు, పెళ్లి రోజులోగా నేను ఆయనతో కలుపుతానని నేను మాటిచ్చాను కదా, అంతవరకు సైలెంట్ గా ఉండు. ఎలా సైలెంట్ గా ఉండమంటావరా? నా కళ్ళ ముందే నువ్వు ఆయన్ని ఎన్ని మాట్లాడుతున్నావు? నీకంటే నేను ఎక్కువ మాట్లాడానా? నేనే మాట్లాడాను రా. నువ్వు ఆయన లేబర్ అనలేదు. ఆయన చెల్లికి చూసిన సంబంధం వద్దని వేరే సంబంధం చూసుకోలేదు. వేరే సంబంధం చూశాను. ఎందుకు చూశాను? పెళ్లి కొడుకు అందంగా లక్షణంగా ఉన్నాడు. మీ అన్నయ్య నీకు తగిన కుర్రాడినే చూశారు. రా, అందరికీ కాఫీ ఇవ్వు. ఏమిటమ్మా, ఏమిటి శుభకార్యం జరుగుతుంటే ఏడుస్తున్నావు? నన్ను క్షమించండి వదినా. ధనలక్ష్మి టపాకాయల ఫ్యాక్టరీ ఓనర్ గారి రెండో కొడుకు నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నావే. ఇప్పుడు నేను 3వ నెల కడుపుతో ఉన్నాను. కొంపు ముంచావు. మీ అన్నయ్యకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వదినా, అందుకే నేను మీతో చెప్పాను. మీరే ఎలాగోలా అన్నయ్యతో మాట్లాడి మా పెళ్లి జరిపించాలి. నేనా? ఆయనతోనా? ఆయన్ని చూస్తేనే నా కాళ్ళు ఉడుకుతాయి. ఇంత పెద్ద విషయాన్ని ఎలా చెప్పమంటావే? మా పెళ్లి జరగకపోతే నేను ప్రాణాలతో ఉండను. అయ్యో, అంత మాట అనకమ్మా. ధైర్యంగా ఉండు. నా భర్త నన్ను తప్పుగా అనుకున్నా పర్వాలేదు. నువ్వు ప్రేమించిన కుర్రాడితో నిన్ను కలపడం నా బాధ్యత. మాట్లాడతాను. ఏమండి, కొంచెం లోపలికి వస్తారా? అరే, తాంబూలాలు మార్చుకునేటప్పుడు ఏంటి అంత ముఖ్యమైన విషయం? ఈ పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. మీ చెల్లెలకి ఇంతకంటే గొప్ప సంబంధం నేను చూసించాను. వదినా, ఏమైంది? పెట్టేశాను.
నువ్వు చెప్పినట్టే 10 లక్షల రూపాయలు తీసుకువెళ్ళి పెళ్లికొడుకు గదిలో పెట్టి పోలీసులకు ఫోన్ చేశాను. ఇంకాసేపట్లో పోలీసులు వచ్చి అతను అరెస్ట్ చేస్తారు. రాత్రికి వెళ్ళి నువ్వు ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకొని ఉదయాన్నే నీ భర్తతో వచ్చి మీ అన్నయ్య కళ్ళకు నమస్కరించు. అంతా సర్దుకుంటుంది. ఇదంతా నీకు డబ్బుందనే పొగరే. రాత్రికి రాత్రే వాణ్ణి జామీన్లో విడిపించి అదే ముహూర్తంలో నా చెల్లెలతో వాడికి పెళ్లి జరిపిస్తాను. అయ్యో మీ చెల్లెలు అతన్ని జైలుకు పంపించడానికి 10 లక్షలు ఖర్చు పెట్టి నేను బయటికి రాకుండా చేయడానికి ఎన్ని కోట్లైనా ఖర్చు పెడతాను. కష్టపడి నేనంతా ఏర్పాటు చేసినా తొందరపడి తను ఆత్మహత్య చేసుకుంది. చెల్లెల చావుకి నేనే కారణమని ఆయన అపార్థం చేసుకున్నారు. ఆ కోపంలో మన ఫ్యాక్టరీకి నిప్పు పెట్టి ఆయన ఊరొదిలి పెట్టే వెళ్ళిపోయారు. ఆ రోజు నిజం చెప్పే పరిస్థితిలో నేను లేను. ఈ రోజు చెప్పినా వినే పరిస్థితిలో ఆయన లేరు. ఎవరు సంతోషంగా బతకాలని ఆశపడ్డానో తనే చనిపోయింది. ఏమొదినా, ప్రేమించిన వారిని చూడ్డానికి వెళ్ళిన ఆయన చెల్లెలు ఎందుకని ఊరేసుకుంది? ఆయన చెల్లెలు చనిపోవడానికి ముందు ఏం జరిగింది? అది మాత్రమే కాదు, ఫ్యాక్టరీ తను తగలబెట్టలేదని బావ చెప్పారు. అయితే ఆ పని చేసింది ఎవరు? ఈ 2 విషయాలు తెలిస్తే నువ్వు బావ ఒకటవ్వచ్చు. విగ్రహం కాదయ్యా. ఈ స్థలంలో 300 సంవత్సరాల క్రితం ఒక పోలేరమ్మ గుడి ఉండేదయ్యా. నదికి వరద రావటం వల్ల ఆ గుడి మొత్తం నేలమట్టం అయిపోయిందయ్యా. మీరు అనేదేమిటి? ఈ స్థలం గుడి